అందరికీ నమస్కారం. ఈరోజు మన కథ ఇల్లరికపు అల్లుడు పార్ట్ 1. ఇక స్టోరీలోకి వెళితే అందరిలానే నేను ఇంటర్ వర్కౌట్ చేసి కొద్దో గొప్పో మంచి మార్క్సే సంపాదించా. కానీ దాని తర్వాత ఏం చేయాలి? అందరిలా బీటెక్ చేయాలా లేక డిగ్రీ చేయాలా అనే పిచ్చిలో ఉన్నా. బట్ మనం ఆగిన కాలం ఆగదు అన్నట్టుగా నా బెస్టీగాడు ఎంసెట్ రాద్దాం, జీమెయిన్స్లో రాద్దాం అని నా చేత అడ్డమైన ఎగ్జామ్స్కి కట్టించి రాయించిన రిజల్ట్స్ వచ్చేశాయి. నా కర్మ కొద్దీ అందులో బీటెక్ ర్యాంక్ బాగానే వచ్చింది. డిగ్రీ చేస్తే ఏమొస్తుంది కానీ బీటెక్ చేయరా కొడకా అని మా నాన్న ఓ గోల పెట్టేశాడు. దానికి తోడు నా బెస్టీగాడు వద్దురా మామ అంటున్నా వినకుండా వాడికి నేను తోడుగా ఉంటే బాగుండు అని మనసులో బాగా అనేసుకుని మా నాన్న దగ్గర బీటెక్ గురించి తెగ పొగిడేశాడు. అలా నేనింకా ఏది చేస్తే బాగుంటుంది అని ఆలోచించుకునే లోపలే మా వాళ్ళ దెబ్బకు బీటెక్లో జాయిన్ అయ్యా. నాకు నా ఫ్రెండ్స్ లాగా ఎంజాయ్ చేయాలని ఒక పక్క మనసులో ఉండడం కూడా జాయిన్ అవ్వడానికి ఒక రీజన్ అనుకోవచ్చు. ఎందుకంటే డిగ్రీలో అమ్మాయిల కన్నా బీటెక్ వాళ్ళు బాగుంటారని మా సీనియర్స్ కొంతమంది ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు చెప్పడం విన్నా. అలా అమ్మాయిలుంటారు అని బాగా ప్రకృతి పడి వెళ్ళిన నాకు ఆ బీటెక్ బాబోయ్ వద్దులేండి, అష్ట కష్టాలు పడి కేవలం సప్లీస్ లేకుండా కంప్లీట్ చేయడానికి ముక్కోటి దేవతలు దిగి వచ్చారు. ఇక అమ్మాయిల్ని ఏం చూస్తాం బొందా. అలా కంప్లీట్ చేయడానికి చేసిన అడ్డమైన పనులు నాకు బీటెక్లో బాగా ఎంజాయ్ చేయొచ్చు అన్నోడిని గుర్తు చేసేవి. అప్పుడు కాని వాడు దొరుకుంటేనా పిసికి 10 మందికి పనిచేసేవాడిని ఏమో. కానీ ఎవరో ఆ దరిద్రుడు సప్లీస్ రాసుకుంటున్నాడు వదిలే అని చెప్తే వదిలేశా. నన్ను ఇరికించిన పాపం ఎక్కడికి పోద్ది. సో ప్రస్తుతం బీటెక్ పూర్తయ్యేలోపు జరిగిన క్యాంపస్ సెలక్షన్స్లో వేటిలోనూ మన నాలెడ్జ్కి జాబ్ రాలేదు. అది తెలిసి మా నాన్న ఏమీ అనలేదు. కానీ నా బెస్టీగాడికి జాబ్ వచ్చింది చూడు, ఆ రోజు నుంచి ఎందుకో నన్ను తేడాగా చూస్తున్నాడు. రోజు మా కుక్కని నన్ను ఒకేలాగా చూసి వెళ్తున్నాడు. మొదట్లో అర్థం కాలేదు కానీ రాను రాను నాలా మా ఫ్రెండ్స్ ఇళ్లలో కూడా ఇలాగే చూస్తున్నారు అని వాళ్ళు చెప్పగానే నేనే అవన్నీ దేనివల్ల అని కోడ్ని డీకోడ్ చేయగానే అసలు విషయం బాగా అర్థమైంది. మా నాన్న నన్ను మా ఇంట్లో ఒక పనికి రానోడిని చూసినట్టు ఇన్ని రోజులు చూశాడని బాగా ఫీల్ అయ్యా. కానీ తర్వాత మామూలే అని దులిపేసుకున్నా. అలా జాబ్ లేక బాగా విసిగిపోయి రోజు యూట్యూబ్ చూసి తిని తెల్లవారుస్తున్న నాకు ఒకరోజు ఏదో జాబ్ నోటిఫికేషన్ అనే వాట్సాప్ గ్రూప్ లింక్ వచ్చింది. ఏదో ఉపయోగపడేలా ఉంది అని ఎక్కించేశా. కానీ అదే నా జీవితాన్ని మార్చింది. మొదట ఆ యాప్ ఓపెన్ చేసిన కొద్ది రోజులు ఏవేవో చిన్న జాబ్స్ ఉండేవి. అవన్నీ నేను చదివిన చదువుకు అస్సలు సరిపోవు. సో లైట్ తీసుకునేవాడిని. కానీ ఒక క్షణంలో మాత్రం అందరూ చదివిన చదువుకి సమానంగా ఉద్యోగాలు రావాలంటే ఉద్యోగాలని కొత్తగా సృష్టించడమే తప్ప వేరే మార్గమే లేదు. ఎందుకంటే బీటెక్ చేసినోళ్ళు మామూలుగా ఉన్నారా మన దేశంలో? ప్రతి ఇద్దరిలో ఒకడు బీటెక్ అంటున్నాడు. మరి అంతమందికి జాబ్ ఎక్కడ వస్తుంది? అందులోనూ మనం యావరేజ్ బ్యాచ్ కాబట్టి చదివిన చదువుని పక్కన పెట్టి ఏదో ఒకటి చేయాలని మళ్ళీ ఆ గ్రూప్లోకి వెళ్ళా. అక్కడ ఏదో అసిస్టెంట్ గవర్నమెంట్ జాబ్స్ కనిపించాయి. సర్లే మనం బీటెక్కే చేశాం, ఈ అసిస్టెంట్ జాబ్ ఎంత అనుకుని అప్లై చేశాం. కానీ ఆ జాబ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ని సిలబస్ని చూశాకే అర్థమైంది నా బ్రతికేంటో. అయినా ఎందుకో దాన్ని చదివి సాధించగలను అనిపించింది. మామూలుగా బీటెక్ ఎగ్జామ్స్కి పాస్ అయితే చాలు అనుకున్న నేను ఈ జాబ్లో కనీసం 80%లో ఉండాలి అనుకున్నాను. అదే విషయం మా ఫ్రెండ్ గాడికి చెప్తే ఒకసారి పైకి కిందకి చూసి వెళ్ళిపోయాడు. వాడు అలా ఎందుకు పోయాడో నాకు అప్పుడు అర్థం కాలేదు. అయినా ఎవరిని పట్టించుకోకుండా బాగా కష్టపడి చదివి ఎగ్జామ్ రాశా. తర్వాత ఒక 2 monthsకి రిజల్ట్స్ వచ్చాయి. అందులో 80 రాలేదు కానీ 68 వచ్చింది. దాన్ని చూసి బాగా బాధపడ్డా. అందరూ దాన్ని చూసి ఒక నిట్టూర్పు వదిలారు. అప్పుడే అనిపించింది నేను చేసే పని గుట్టుగా చేసుంటే రిజల్ట్స్ ఎలా వచ్చున్నా నేనే చూసుకునేవాడిని.
కానీ ఇలా అవమానాలు పడాల్సిన పనుండేది కాదు అనుకుని నన్ను నేనే ఒకసారి తిట్టుకున్నా. కానీ నా అదృష్టం ఏంటంటే అందులో ఈసారి టాప్ 74 అంట. సో నాకు జాబ్ వచ్చింది అని లేటుగా తెలిసింది. అలా జాబ్ వచ్చిన ఆనందంలో నన్ను చూసి మా ఫ్రెండ్స్, బంధువులు అంతా భలే వచ్చిందిరా గవర్నమెంట్ జాబ్ అని అంటున్నప్పుడు బాగా గర్వంగా అనిపించింది. అలాగే మనసులో మాత్రం ఒకచోట ఇంజనీరింగ్ చేసినోడు ఇంజనీరింగ్ తప్ప అన్నీ బాగా చేస్తాడు అని ఏదో టీవీలో చెప్పిన డైలాగ్ కూడా వినిపించి సర్లే అనుకుని మెల్లిగా జాబ్లో జాయిన్ అయ్యా. మొదట్లో కష్టం అనిపించినా తర్వాత బాగానే ఉంది. కానీ ఎన్ని చేసినా ఏం లాభం? నేను ఉద్యోగంలో చేరిన 3 నెలలకే అమ్మా నాన్న ఒక యాక్సిడెంట్లో చనిపోయారు. అది నాకు తీరని బాధను మిగిల్చింది. వాళ్ళు అలా చనిపోవడము, ఒంటరిని అనే బాధ నన్ను చాలా వ్యధకు గురి చేశాయి. అది భరించలేక వైరాగ్యం పొంది సన్యాసంలో కలిసిపోదామని ఒక పేరు తెలియని మఠంలోకి దూరాను. అలా లోపలికి వెళ్తున్నానో లేదో ఎవరో సన్యాసి లోపల నుండి పరుగు తీస్తూ బయటకు వస్తున్నాడు. ఏంటా అని ఆయన వెనకాలే వెళ్ళి అడిగాను. అతనేమో ఏంట్రా మీ బాధ? పెళ్ళాం పిల్లల్ని వదిలేసి ఏదో బుద్ధి తక్కువ ఇక్కడికి వచ్చా. కానీ ఇక్కడికి వచ్చాకి నాకు వాళ్ళ విలువ తెలిసి పారిపోదామని పొద్దున్నుంచి బయటకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాను. దానికి ఒక్కడు కూడా సహకరించడే. ఎప్పుడు చూడు ఎవడో ఒకడు తగులుకుంటున్నారు అని విసుక్కొని ఒక చేత్తో పంచ, ఇంకో చేత్తో కొత్తగా కొన్న కమండలం పట్టుకొని నన్ను దాటి వెళ్ళిపోయాడు. అతను అలా భార్య పిల్లల గురించి అంటుంటే నాకు మా అమ్మ చిన్నప్పుడు నీకు పెళ్ళాం వస్తే ఈ ఇంట్లో ఆడపిల్ల లేదన్న లోటు పోతుందిరా, అందుకే అది వచ్చే వరకు నువ్వే నా కూతురివి అంటూ నాకు ఆడపిల్లల బట్టలు వేసి మురిసిపోతూ నేను పెద్దయ్యాక కూడా ప్రతిసారి నాకు గోరింటాకు పెట్టడం గుర్తుకొచ్చింది. అలాగే నేను పెట్టుకున్న గోరింటాకు చూసి మా ఫ్రెండ్స్ తేడాగాడు అని వెక్కిరించేవారు. అది అమ్మకు చెప్తే వాళ్లకు ఏం తెలుసురా, ఒట్టి సన్యాసులు, గోరింటాకు అమ్మాయిలే పెట్టుకోవాలా, అబ్బాయిలు కూడా పెట్టుకుంటారు. అయినా నాకు మనసులో నిన్ను ఇప్పుడు కూడా ఆడపిల్లలా చూడాలని ఉంది. కానీ ఏం చేద్దాం, నీకు గడ్డాలు మీసాలు పెరిగేశాయే, అందుకే నా మనసుకు ఊరటగా ఉంటుందని గోరింటాకు పెడుతున్నా. అయినా నీకీ కష్టాలు కొద్ది రోజులేలే. నా కోడలు వస్తే దానికే అన్నీ చేస్తాను, నిన్ను కనీసం పట్టించుకోను అనేది. అయినా ఆవిడ కోరిక అక్కడితో ఆగలేదు. కాబోయే కోడలి కోసం బట్టలు, నగలు అన్నీ చేర్చిపెట్టింది. అలా ఆవిడను తలుచుకోగానే నాకు వైరాగ్యం పోయి ఎన్నడూ ఏమీ అడగని అమ్మ చివరిగా అడిగిన ఏకైక కోరిక తనకు కోడలు కావాలని. కాబట్టి ఒక కొడుగ్గా దాన్ని తీర్చాలి అని నిర్ణయించుకున్నాను. ఆ పని ఎలా ఆరంభించాలో మాత్రం తెలియలేదు. చుట్టాలను అడుగుదామంటే మాకు వాళ్ళకి పెద్ద మాటల్లేవని అప్పుడప్పుడు అమ్మా నాన్న చెప్పడం విన్నా. అయినా నేను వాళ్ళ దగ్గరకు వెళ్ళి పెళ్లి చేసుకుంటానండి, పిల్లని చూడండి అంటే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకే మా ఫ్రెండ్ గాడిని సలహా అడిగా. వాడేమో ఈ కాలంలో ఎవర్రా ఇంటింటికి వెళ్ళి పిల్లని వెతికేది, ఇప్పుడంతా మ్యాట్రిమోనీలా హవా నడుస్తుంది, అక్కడ ట్రై చేయి అన్నాడు. సరే అని వాడి మాటలు విని ఒక మంచి మ్యాట్రిమోనీని నమ్ముకొని అన్నీ అప్లోడ్ చేశాను. నేను మ్యాట్రిమోనీలో నా బయోడేటా అప్లోడ్ చేశానో లేదో 1-2 రోజులకు మంచి సంబంధం వచ్చింది. అమ్మాయి చూడడానికి కూడా చాలా బాగుంది. 4 అన్నలకు ఒక్కతే చెల్లి. అలాగే వాళ్ళ నాన్నకు ముద్దుల కూతురు. ప్రస్తుతం డిగ్రీ 2nd ఇయర్ చదువుతుంది. వాళ్ళ కుటుంబం కూడా సమాజంలో చాలా గౌరవంగా బ్రతికే వ్యక్తులు అని మా ఫ్రెండ్ చెప్పాడు. సో ఇవన్నీ చూశాక నాకు వాళ్ళ సైడ్ నుంచి ఏ రిస్ట్రిక్షన్ లేవు అని అర్థమైంది. ఒక అబ్బాయి గవర్నమెంట్ జాబ్ కలిగి ఉండాలి అని ఉండడం తప్ప. అలా నాకు వారి తరపు నుంచి అన్నీ ఓకే అనిపించాయి. అన్నట్టు ఆ అమ్మాయి క్వాలిఫికేషన్ చూసి డిగ్రీ 2nd ఇయర్ అంటే మరీ చిన్నపిల్ల అవుతుందేమో అనుకున్నా. కానీ ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకు 4 మగపిల్లల తర్వాత పుట్టిన ఏకైక ఆడపిల్ల కావడంతో ఆయన ఆమెను 8 ఏళ్ళు వచ్చే వరకు స్కూల్కి పంపలేదట. అందుకే ప్రస్తుతం ఆమె వయసు తక్కువేమీ కాదు, నాకంటే ఓ సంవత్సరం చిన్నది అంతే. ఇలా అన్నీ కుదిరి ఒకరోజు పెళ్లి చూపులకు
వాళ్ళ ఇంటికి వెళ్ళాం. తోడుగా మా బాబాయ్ వరుస అతన్ని, అలాగే నా బెస్టీ గాడిని వెంట తీసుకెళ్ళాను. వాళ్ళు మాట్లాడుకున్నాక అమ్మాయితో మాట్లాడదాం అనుకున్నా. కానీ అమ్మాయి తరపు వాళ్ళకి ఆ ఆచారం లేదంట. అందుకే ఊరికి తనను కళ్ళతోనే చూసుకుని తిరిగి మా ఊరికి వచ్చేద్దాం అనుకున్నా. ఇంకా చెప్పాలంటే కొద్ది రోజులు వాళ్ళ పక్కూరిలోనే ఉన్నా. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంటూ ఆ అమ్మాయిని చూసుకోవాలనుకున్నా. కానీ ఎక్కడా, ఎప్పుడు చూడు నలుగురు అన్నలు ఆమెను చుట్టుముట్టి ఏదో వజ్రాన్ని కాపాడినట్టు కాపాడుతున్నారు. వాళ్లకు భయపడి చాలా దూరంగా నిల్చుని ఆమెనే చూస్తూ చూస్తూ కొన్ని రోజులు జాబ్ని వర్క్ ఫ్రమ్ హోమ్గా చేసుకొని ఫ్రెండ్ గాడి ఇంట్లోనే ఉంటూ నా బాధలు నేను పడ్డాను. పెళ్లి వరకు అక్కడే ఉండి పెళ్లి తర్వాత ఒకేసారి వెళదామని నా ప్లాన్. ఎందుకంటే నేను మా ఊరు వెళ్ళినా చేసేదేమీ లేదు. అయినా ఒకసారి చాటుగా నాకు కాబోయే భార్యను చూస్తూ మా బావల్లో ఒకటికి దొరికిపోయా. కానీ అతను మెల్లగా ఇవన్నీ మా ఆచారాల్లో లేవు బావా, పెళ్లి తర్వాతే అన్నీ అన్నాడు. అందుకే ఇంకా వాళ్ళతో ఏమీ మాట్లాడకుండా ఫ్రెండ్ గాడి ఇంటికి బాధతో వచ్చేసా. మొత్తానికి నా బాధ పోగొడుతూ పెళ్లి డేట్ దగ్గరికి వచ్చింది. అయినా పెళ్లి పనులు చూడడానికి నా తరపున ఎవరూ లేరు. ఎందుకంటే మా అమ్మా నాన్నలది లవ్ మ్యారేజ్ కావడం వల్ల మా చుట్టాలు మేము మాట్లాడుకోమని బాబాయ్ వరుస అతను చెప్పాడు. ఆ బాబాయ్ వరుస అతను కూడా మా నాన్నకు ఫ్రెండ్ అంతే. అందులోనూ అతనికి బ్రహ్మచవుడు బాగా ఉంది. అందుకే నేను అడిగిన దానికి తిక్కగా సమాధానం చెప్పాడు. అయినా సరే నేను వాటన్నిటినీ కలిపి మా అమ్మా నాన్నలది లవ్ మ్యారేజ్ అని, చుట్టాలు ఎవరు రారు అని కనిపెట్టా. అలా ఎవరూ లేని నన్ను మా మామగారు వాళ్ళే అర్థం చేసుకుని వాళ్ళ బంధువుల్లో కొంతమందిని నా తరపున ఉండమని పురమాయించారు. నాకు స్వతహాగా కలుపుకొలుతనం లేదు. అందుకే అలా నా కోసం వచ్చిన వాళ్ళతో ఏమీ మాట్లాడలేదు. నిజానికి బీటెక్లో అమ్మాయిలు కూడా అందుకే పడలేదని చెప్పొచ్చు. ఏదోలాగా కొంచెం నా బిడియంతో, ఇంకొంచెం మొహమాటంతో మొత్తం తతంగం అంతా పూర్తయి పెళ్ళి ఘనంగా జరిగింది. తాళి కట్టేటప్పుడు ఆమెతో మాట్లాడదామన్నా లేదు. ఇక చేసేది లేక శోభనం వరకు వేచి ఉన్నా. మధ్యలో ఎన్ని వ్రతాలు చేస్తే ఏంటి, మొదటి రాత్రి ఎంతైనా మొదటి రాత్రే. అందుకే అక్కడే సరైన సమయం మాట్లాడడానికి అని నా ఉద్దేశం. చూస్తుండగానే శోభనం రోజు వచ్చేసింది. ఆమె పాల గ్లాస్తో అడుగు పెట్టేసింది గదిలోకి. ఆ తర్వాత ఏమైందో నాకు అస్సలు గుర్తులేదు. మాట్లాడదాం అనుకున్న వాడిని పొద్దున్నే కానీ లేవలేదు. పక్కనేమో నా పెళ్ళాం హాయిగా అప్పుడే పుట్టిన పసిపాపలా నన్ను కరుచుకొని పడుకుంది. మరీ ఇంత వీకా నేను అమ్మాయిల దగ్గర అనుకున్నా. కానీ మాట్లాడటంలోనే వీక్, మిగతావన్నీ స్ట్రాంగే అని నాకు నా భార్య సిగ్గుపడుతూ చీర సర్దుకుని గదిలో నుంచి వెళ్ళినప్పుడే అర్థమైంది. సరేలే, ఇక నుండి నాతోనేగా నా పెళ్ళాం ఉండేది, నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు మాట్లాడొచ్చు అనుకుని స్థిమితపడ్డాను. అలా శోభనం 3 రోజులు పూర్తయి నా పెళ్ళాంతో ఊరు వెళ్ళడానికి సిద్ధపడ్డా. నిజానికి శోభనం మా ఇంట్లో జరగాలి. కానీ ఎవరున్నారు నాకు? అందుకే అమ్మాయి వాళ్ళింట్లోనే చేసేశారు. పొద్దున్నే లేచి అన్ని కార్యక్రమాలు ముగించుకొని మామకు, అత్తయ్యకు చెప్పి తనను తీసుకెళ్ళడానికి ఒప్పించాలని వెళ్ళా. ఒప్పించడం ఏమిటి, తను నీ భార్య, ఎలా అయినా మీతో రావలసిందే అనకండి. మా మామ నా పెళ్ళామే ప్రాణంగా బ్రతుకుతున్నాడుగా, అందుకే ఒప్పించాలి మరి. అలా వాళ్ళను ఒప్పించాలని తెగ ట్రై చేస్తున్నా. అప్పుడే మా బావల్లో ఒకడు, ఏం బావా, పక్కనేగా ఊరు, రోజు అప్ అండ్ డౌన్ చేస్తే పోయే కదా, ఎందుకు నాన్నని చెల్లిని వేరు చేయడం అన్నాడు. అప్పుడు కానీ నాకు అసలు విషయం అర్థం కాలేదు. వాళ్ళు నన్ను పక్కన ఊరు పిల్లాడినని నమ్మి పిల్లనిచ్చారని. అందుకే వెంటనే వాళ్ళు భ్రమపడుతున్నారని నేనే, ఏంటి బావా మీరనేది, మాది పక్క ఊరు కాదు, మా ఊరు ఇక్కడి నుండి 200 కిలోమీటర్లు వెళ్ళాలి, ఓబులాపురం మా ఊరు, మీరేదో తప్పుగా అనుకున్నారు అన్నాను. అప్పుడు మా బావ, ఏం బావా పరాచకాల, పెళ్లి చూపుల్లో మీ బాబాయి మీది గాడాపురం అని పక్కాగా చెబితేనే మేము ఈ పెళ్లికి ఒప్పుకుంది. అయినా నువ్వు కూడా ఏంటి, ఇన్నాళ్ళు పక్క ఊర్లోనేగా ఉద్యోగం చేశావు,
ఆ ఊర్లో నువ్వు ఆఫీస్కి వెళ్ళడం మేము చూశాము, మీ ఇల్లు కూడా చూశాం అన్నాడు. నేను లేదు బావా, మా బాబాయ్కి చెవుడు, అందుకే ఏదో ఒకటి చెప్తుంటాడు. దాని బదులు మీరు నన్ను కానీ నా ఫ్రెండ్ని కానీ అడగాల్సింది. అయినా మా ఇల్లు చూశామన్నారుగా, ఒక్కసారైనా లోపలికి వచ్చి అడగాల్సింది అది నాదా కాదా అని. అలాగే నేను ఆ ఊరి ఆఫీస్లో కేవలం నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నట్టు రోజు రిపోర్ట్ చేయడానికి వెళ్ళా, అంతేకాని అది నా ఆఫీస్ కాదు. మా రెండో బావ, సరే బావా, ఆఫీస్ అది కాదు, మీ బాబాయికి చెవుడు ఉంది, మేమే అవన్నీ తప్పుగా తీసుకున్నాం, ఎంక్వైరీ కూడా ఈ అబ్బాయి ఎలా పనిచేశాడు అని కనుక్కున్నాం, కానీ ఇక్కడే పనిచేస్తాడా అని అడగలేదు. అది మా తప్పే, ఒప్పుకుంటా. అలాగే పిల్లని ఇచ్చేటోళ్ళు మా ఆచారం ప్రకారం అల్లుడి ఇళ్లల్లోకి రారు. అందుకే నీకు సొంత ఇల్లు ఉందా అని ఎంక్వైరీ చేయడానికి ఆ ఊర్లో మీ ఫ్రెండ్ని అడిగాం. అతను వాళ్లకు చాలా ఆస్తులున్నాయి, ఇప్పుడు నేను ఉండే ఇల్లు కొద్ది రోజుల్లో కొనబోతున్నాడు అన్నాడు. దానికేమంటావ్ బావా? అది నేనేదో ఊరికే అన్నా, అతను మాటిమాటికి అడుగుతుంటే ఏం చెప్పాలో తెలియక అలా చెప్పాను. అందుకని అతను చెప్తే మీరు నమ్మేయడమేనా? మా మూడో బావ, వాళ్ళు ఎవరో చెప్తే కూడా పిచ్చోళ్ళలా మేమెందుకు నమ్ముతాం? స్వయంగా నువ్వే నీ బయోడేటాలో రాసావు, అందుకే అంత నమ్మకం ఏర్పడింది మాకు. దానికి తోడు మీ బాబాయ్ మీ ఫ్రెండ్ కన్ఫర్మ్ చేసేసరికి అంతా సవ్యంగా ఉందని నమ్మి పెళ్ళికి ఓకే చేశాం. అలాగే నువ్వు కూడా పక్కూరిలోనే ఉంటూ పెళ్ళికి వచ్చావు, అందుకే అదే మీ ఊరు అని అందరూ నమ్మారు. ఏంటి, బయోడేటాలో రాశానా? నాకు మరి అంత తెలివి తక్కువ అనుకుంటున్నారా? ఇప్పుడు తప్పు మీ వైపు వచ్చేసరికి ఏవేవో సాకులా ఇవన్నీ. మా నాలుగో బావ, సాకులా? మేము చెప్పేవి సాకులా? మరి ఇదేంటి అంటూ నా బయోడేటా ముందు పెట్టాడు. నాకు దాన్ని చూడగానే దిమ్మ తిరిగిపోయింది. పెళ్లి చేసుకోవాలి అనే తొందరలో స్పెల్లింగ్ మిస్టేక్స్గా నేనే తప్పు రాశాను. ఇలా స్పెల్లింగ్ మిస్టేక్స్ చేస్తున్నానని నాకు జాబ్ ఇవ్వలేదు కాలేజీ ప్లేస్మెంట్స్లో. అలా దాని గురించి ఆలోచిస్తుండగానే మా మామ, ఏంటి ఇందాకటి వరకు అంత రెచ్చిపోయి ఇప్పుడు మాట్లాడకుండా ఉండిపోయావు, నిజం తెలిసిపోయిందనా? లేదు మామగారు, అది ఏదో స్పెల్లింగ్ మిస్టేక్తో. ఇక నువ్వు ఆపు అల్లుడు, ఇందులో నాదే తప్పు. మాకున్న ఆస్తులన్నీ లెక్క పెట్టడానికి కూడా నువ్వు పనికిరావని తెలిసాక కూడా ఏదో అమాయకుడివి, అమ్మా బాబు లేరు కాబట్టి మాతోనే ఉంటావు, ఇల్లరికం ఉన్నట్టు ఉంటుంది అనుకుని నీకు మా పిల్లనిస్తే ఇలానా వ్యవహరించేది? నాకు నువ్వెందుకో నా కూతుర్ని చూసుకోవడానికి పనికిరావు అనిపిస్తుంది అబ్బాయి. ఇందాక ఒక విషయాన్ని నీకు చెప్పాలని మేము అంతా ప్రయత్నిస్తుంటే నువ్వేమో మా అందరినీ పట్టించుకోకుండా, ఒక క్షణం నీ తప్పు ఏమన్నా ఉందా అని కూడా చూసుకోకుండా మమ్మల్ని ఎదిరించి మాపైనే నేరం మోపావు. ఒకవేళ ఆ బయోడేటానే లేకుంటే ఇప్పుడు నువ్వు అసలు మమ్మల్ని నమ్మేవాడివి కాదేమో. అలాంటి నీకు నా కూతురిని ఇవ్వాలంటే ఆలోచించాలి. ముందే నా కూతురు అమాయకురాలు. మేమంతా కలిసి నిన్ను ఒప్పించలేకపోయినప్పుడు కేవలం నా కూతురు ఒంటరిగా నిన్ను దేనికైనా ఒప్పించాల్సి వస్తే అప్పుడు నువ్వు ఏకంగా తన పైన చెయ్యెత్తుతావేమో. అయ్యో మామగారు, నేనెందుకు తన పైన చెయ్యి లేపుతాను? నా మొదటి బావ, ఏమో బాబు, మాకేం తెలుసు, మేమంతా కలిసినా నిన్ను ఇప్పుడు ఒప్పించలేకపోయాం. అలాంటిది నా చెల్లి ఒక్కటే. అమ్మో, నేను తలుచుకోలేను. ఇక మీరు ఇక్కడి నుండి బయలుదేరండి, మా చెల్లి మీతో రాదు. అలా అంటావేంటి బావా? మా మామ, లేదు అల్లుడు, నువ్వు ఎక్కడికో నా కూతుర్ని తీసుకువెళ్ళడం మాకు ఒప్పదు. మేము తప్పు చేశామో నువ్వు తప్పు చేశావో అది మాకు అనవసరం. మాకు కావలసింది నా కూతురు నాతో ఉండడం. చూడండి, ఇలా అంటే నేను కాదు మీ కూతురే నష్టపోయేది. జరిగింది ఏదో జరిగిపోయింది, తనను నాతో పంపిస్తే నేను బాగా చూసుకుంటాను. మా నాలుగో బావ, లేదు బావా, నా చెల్లి ఎక్కడికి రాదు. మహా అంటే పక్కూరికి పంపిస్తాం, అది కూడా నువ్వు మాకు మంచోడిగా కనిపిస్తేనే, లేకుంటే అది లేదు. ఓ, ఇప్పుడు నేను మీకు మంచోడిని అని నిరూపించుకోవాలి. ఏం చేయమంటారు? మీ అందరి కాళ్ళు పట్టుకోమంటారా? మా అత్త, ఏంటి బాబు అలా మాట్లాడుతున్నావు? మీరు ఆపండి అత్తయ్య, తప్పు ఇరువైపులా ఉంది. అది మీరు ఒప్పుకున్నారు, కానీ నన్ను నిరూపించుకోమన్నారు.
అదే నన్ను ఎక్కువ బాధ పెడుతుంది. ఎప్పుడూ నాకు ఇలాంటి అవమానం జరగలేదు. అందుకే ఇలానే వెళ్ళిపోతున్నా. ఇక మీకు మీ కూతురికి గుడ్ బై. అలా వెళ్ళిన నేను మళ్ళీ నా భార్యని కలుసుకోగలిగానా లేదా అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. దానికంటే ముందుగా మీరు నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి. అలాగే ఈ స్టోరీ ఎలా అనిపించిందో లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.